ఆంధ్రప్రదేశ్లో పాత బ్రాండ్ల మద్యం ఎప్పటి నుంచో తెలుసా? మందు బాబులకి మంచి కిక్కునిచ్చే వార్త ఇది. విషయం ఏంటి అంటే, గత ప్రభుత్వం ఏదైతే మద్యం పాలసీ ఒక నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి మద్యం బాబులు అల్లల్లాడిపోతూ ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది మద్యం సేవించేవారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. మరి వారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే మద్యం సరఫరా అయిందో రాష్ట్రం మొత్తం కూడా, వాళ్ళందరూ కూడా తలలు పట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కూడా ఎంతో కొంత ఈ నాసిరకం మద్యం కారణమైంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికలకు ముందు పాత మద్యాన్ని తీసుకొస్తాను, అందుబాటులో ఉండేలాగా ధరలను నియంత్రిస్తాను అని చెప్పేసి అన్నారు. సో ఈ క్రమంలో చాలా వరకు కూడా మందు బాబులు ఆనందంతో ఉత్సాహంతో కూటమి వైపు ఓట్లేశారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వీర భక్తులు ఉన్న వాళ్ళు కూడా ఈ మందు మాత్రం మార్చాల్సిందే, అంటే ప్రభుత్వం మారాల్సిందే అని చెప్పేసి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంత దూరం జరిగారు. సో ఈ క్రమంలో మద్యానికి సంబంధించి అసలు పాలసీ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక కీలకమైన అంశం. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం డైరెక్ట్గా ప్రభుత్వమే అమ్మకం చేయటం అనమాట. దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఏదైతే లాభం ఉంటుందో ఆ వచ్చే లాభం అంతా కూడా ప్రభుత్వ ఖజానాలోకి ప్రజలకు ఉపయోగపడటానికి ఉంటుంది. అయితే ఆ ఆదాయం అంతా కూడా పారదర్శకంగా ఉండాలి. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ పారదర్శకత అనేది మాత్రం లోపించింది. ఎందుకంటే అంతా లిక్విడ్ క్యాషే, ఎంత అమ్మారో తెలియదు, ఎంత వచ్చినాయో తెలియదు. మరి దానికి సంబంధించి ఇంకా డైరెక్ట్గా చెప్పాలి అంటే కొన్ని అయితే డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా వైన్ షాపులకే వెళ్ళిపోయినాయి అంట. సో ఆ విధంగా స్టాక్ పాయింట్కి వెళ్లకుండా డైరెక్ట్గా వైన్ షాపులకి వెళ్ళిపోతే ఒక లెక్క లేదు, పత్రం లేదు, ఎంత సంపాదిస్తున్నారో తెలియదు, ఎంత సరఫరా చేస్తున్నారో తెలియదు, ఎంత ఆదాయం వస్తుందో అంతకంటే తెలియదు. అదే డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటుంది, అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. కానీ అటువంటిది లేదు. కేవలం ఎన్నికలకి గత 2-3 నెలల ముందు అనుకుంటా బహుశా ఈ డిజిటల్ పేమెంట్ అనేది కూడా అక్కడక్కడ వెలిసాయి. సో ఈ క్రమంలో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి? పాత పద్ధతులు ఏదైతే 2014 నుంచి 19లో ఉన్న విధానాన్ని అనుసరిద్దామా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే కానీ అందులో కొన్ని లోపాలు ఉన్నాయి, అవన్నీ సరిదిద్దుకొని ప్రభుత్వమే డైరెక్ట్గా ఏర్పాటు చేస్తే బాగుంటుందా? సో వీటన్నిటితో పాటుగా మరొక కీలకమైన అంశం ఏంటి అంటే, ఈ లిక్కర్కి సంబంధించి పాత బ్రాండ్లు ఖచ్చితంగా రాబోతున్నాయి. అది ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 1వ తేదీన. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పాత బ్రాండ్లని అంటే గతంలో 2014 నుంచి 19 మధ్య ఏ విధంగా ఉందో అదే బ్రాండ్లన్నీ కూడా మరలా రాబోతున్నాయి. సో ఇది మంచి వార్తే కదా. అదే విధానంలో ఇంకొన్ని అంశాలు కూడా ఉన్నాయి. మద్యం ధరలో అమాంతంగా గత ప్రభుత్వం పెంచేసింది. అసలు వాళ్ళు మద్యపాన నిషేధం అన్నారు, దాని తర్వాత నియంత్రణ అన్నారు. నియంత్రణ సంగతి ప్రక్కన పెట్టేసేయండి, విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. సో ఈ క్రమంలో ధరలు కూడా అమాంతంగా పెంచేశారు. అదేమిటి అంటే మద్యం ధరలు పెంచితే తాగేవాళ్ళు తగ్గుతారంటున్నారు. ఎక్కడ తగ్గుతారు? అవసరమైతే ఇంట్లో వస్తువులు తాగడబెట్టైనా తాగుతున్నారు, కానీ దాన్ని ఆపే పనే లేదన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహార శైలి. సో ఈ క్రమంలో వాళ్ళకి ఎంతో కొంత ఊరటనిచ్చే అంశం మీకు కనుక గమనించినట్లయితే, రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళలోనే ఎక్కువ శాతం ఉంటారు. అఫ్కోర్స్ అన్ని కేటగిరీలు ఉంటారు, మిడిల్ క్లాస్లోనూ ఉంటారు, అదేవిధంగా అప్పర్ క్లాస్లోనూ ఉంటారు. కాకపోతే ఇక్కడ రోజువారీ కూలీల్లో వాళ్ళకి గనక ఖజానాకి డొల్లపడింది అనుకోండి, ఎట్లా పని? వాళ్ళు ఏదో రోజుకి ఒక 500-600 సంపాదిస్తారు. అందులో మద్యానికి 250-300 రూపాయలు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? పైగా డైలీ మందు తాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఈ డైలీ మద్యం తాగే వాళ్ళకి కొంత ఊరటనిచ్చేలాగా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ధరలను నియంత్రించాలి. సో ఏదైతే కొంచెం చీప్ క్వాలిటీ అనొచ్చు, లేకపోతే మిడిల్ క్లాస్ క్వాలిటీ అనొచ్చు, వాటిని కొంచెం ధరలు నియంత్రించి, ఏదైతే అప్పర్ క్లాస్ వాళ్ళు అకేషనల్గా తాగేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ వరకు ధరలు కొంచెం 10% 20% పెంచినా పర్వాలేదు. కానీ ఈ మిడిల్ క్లాస్కి బిలో మిడిల్ క్లాస్ తాగే మందులు మాత్రం, ఆ బ్రాండ్లు మాత్రం ఖచ్చితంగా కొంత ధరలు నియంత్రించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే లేకపోతే వాళ్ళ జేబుకు చిల్లు పడిపోతుంది. పాపం వాళ్ళు రోజంతా కష్టపడి కాయ కష్టం చేసి వచ్చి ఏదో 2 పెగ్గులు వేసుకుందామని చెప్పేసి అనుకుంటే, మరలా నేను మద్యం సేవించే వాళ్ళని ఏదో సమర్థిస్తున్నాను అనుకోమాకండి. వాళ్ళ యొక్క విధానాన్ని చెబుతున్నాను, వాళ్ళ జీవన శైలి గురించి చెప్తున్నాను. అంతేగాని మద్యం సేవించడం అనేదాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తారు. కాకపోతే ఎంత ఖండించినా ఎంత వద్దన్నా ఎవరు ఆగే పని లేదు, ఎవరు అలవాట్లు వాళ్ళు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుందని చెప్తున్నా. సో ఈ క్రమంలో వాళ్ళు ఏదో 2 పెగ్గులు వేసుకుందామని అనుకుంటే దాన్ని కాస్త విపరీతంగా ధరలు పెంచేసి అయినా సరే వాళ్ళు వదలరు కదా. సో ఈ క్రమంలో
వాళ్ళపైన కూడా ఆదాయాన్ని విరివిగా సంపాదించాలి అనే ఆలోచనలను విరమింపజేసుకొని, కోర్స్ మద్యం మీద ఆదాయం ఏం తక్కువ రాదండి. దాదాపుగా ₹100 ఖర్చు పెట్టారంటే ఆ ₹100లో ఆ ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఒక ₹20 అవుతుందేమో. దాదాపుగా ₹75 నుంచి ₹80 వరకు కూడా ఆదాయం ఉంటుంది. సో ఈ క్రమంలో దాన్ని కొంత తగ్గించుకొని వాళ్ళు ఎవరైతే కొంచెం రోజువారీ పనులు చేసుకునేవాళ్ళు కావచ్చు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు కావచ్చు, వాళ్ళకి కొంచెం ధరలు కనుక అందుబాటులో ఉంటే మంచిది. వాళ్ళ కుటుంబాలు మరీ ఆర్థికంగా చితికిపోకుండా ఉంటాయి. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళకి ఆగేదే లేదు. సో ఈ క్రమంలో మందు బాబులకైతే కొంత ఊరటనిచ్చే అంశం ఒకటి బ్రాండ్లు. ఈ బ్రాండ్లు వచ్చేది అనుకోండి చాలా వరకు బాగుంటుంది. ఎందుకంటే నాతో కొంతమంది డైరెక్ట్గా పంచుకున్న విధానం, నా స్నేహితులు వాళ్ళ బ్రదర్సు వాళ్ళు మద్యం సేవిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, పైగా ఇంకో విచిత్రమైన విషయం ఏంటి అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానులే. వాళ్ళే పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారన్నమాట. ఈ జగనన్న ఈ మందు తీసుకొచ్చిన దగ్గర నుంచి మా వాళ్ళు తాగి అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు, ఈ పిచ్చి పిచ్చి మందులన్నీ తాగుతున్నారు అది అని చెప్పేసి ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళే తిట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. సో అట్లాంటి బ్రాండ్లు అయితే గత ప్రభుత్వ హయాంలో వచ్చినాయి. ఇంక ఒక విధంగా మాట్లాడాలంటే డైరెక్ట్గా స్పిరిటేనంట. సో అంత దారుణంగా ఉంటుందంట. సో అటువంటి పరిస్థితుల నుంచి విముక్తి కలగాలి అని చెప్పేసి చాలామంది మద్యం సేవించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓట్లేశారు. సో ఈ క్రమంలో కొత్త మద్యం ఎప్పుడు వస్తుంది అంటే పాత బ్రాండ్లు ఎప్పుడు వస్తున్నాయి అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు. సో ఈ క్రమంలో వారికైతే మాత్రం ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో పాత బ్రాండ్ల మద్యం అయితే లభ్యమవబోతుంది. సో ఇక ధరలకు సంబంధించిన వ్యవహారం, అలాగే ప్రభుత్వం డైరెక్ట్గా నిర్వహించాలా లేదు 2014 నుంచి 19 మధ్య ఉన్న పాలసీని నిర్వహిద్దామా ఏంటి అనేది మాత్రం కొంచెం చర్చలు జరగాలి. కొంచెం మరి అధికారులతో కావచ్చు, నిష్ణాతులతో కావచ్చు, అవన్నీ కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక నిర్ణయానికి వస్తారు. మద్యం అయితే మాత్రం పాత బ్రాండ్లు ఖచ్చితంగా దొరకబోతున్నాయి అనేది మాత్రం ఓ విధంగా మందు బాబులకు మంచి కిక్ ఇచ్చే వార్త అయితే అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మద్యం బాబులకు ఊరటనిచ్చే అంశం ఆంధ్రప్రదేశ్లో పాత బ్రాండ్ల మద్యం అక్టోబర్ 1 నుంచి అందబోతుందన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.